రైట్కి ఇతర వివరాలు మాట్లాడుకుందాం. జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో కనుక అసలు ఎన్ని సీట్ల ఇంటేక్ ఉంది అంటే 50 సీట్లు అయితే తీసుకుంటున్నారండి ప్రతి అకాడమిక్ ఇయర్కి. అందులో కన్వీనర్ కోటా కేటగిరీ ఏ వాళ్ళకి 50% అంటే 25 సీట్లు అండ్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 25 సీట్లు అయితే అలొకేట్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. ఇక ఇతర డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకి ఎండిఎస్ కోర్సుకు సంబంధించి ఇంటేక్ ఎంత అండి అంటే 17 సీట్లు అయితే ఇంటేక్ గా ఉంది. ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఆర్థోపెడిక్స్ అండ్ డెంటో ఫేషియల్ ఆర్థోపెడిక్స్ 3 సీట్లు, ఇలాగా ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్ లో 3, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్ లో 3, పిరియోడోంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీలో 3, ఓరల్ పాథాలజీ అండ్ మైక్రాలజీలో 3, అలాగే ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 2 సీట్లు అయితే ఇంటేక్ గా ఉంది. టోటల్ ఇంటేక్ ఎంత? 17 సీట్లు. సో జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో మనం ఎండిఎస్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, ఎందుకంటే 17 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ ఉంది. ఈ స్పెషలైజేషన్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా, ఇతర డీటెయిల్స్ మాట్లాడుకుందాం. జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే హాస్టల్స్ ఉన్నాయని మనకి హాస్టల్స్ వచ్చేసి విత్ ఇన్ ది కాలేజ్ క్యాంపస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి వెల్ ఎక్విప్డ్ మోడర్న్ కుకింగ్ అండ్ డైనింగ్ ఫెసిలిటీస్తో మనకి మెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి సెక్యూరిటీ సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలంటే సూపర్వైజ్డ్ బై ది హాస్టల్ వార్డెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ టు మెయింటైన్ సేఫ్ అండ్ లివింగ్ ఎన్వైర్న్మెంట్. సో మనకి వార్డెన్స్ కూడా ఉంటారు విత్ ఇన్ ది క్యాంపస్సే, వాళ్ళు సూపర్వైజ్ కూడా చేస్తూ ఉంటారండి. ఎయిర్ కండిషనర్డ్ రూమ్స్ ఉన్నాయి, సో మీరు ఆప్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. హై వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 24/7 మనకి రీడింగ్ రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఇది హాస్టల్కి సంబంధించండి. అసలు ఎంత రూమ్ కెపాసిటీ ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో హాస్టల్స్ టోటల్ కెపాసిటీ వచ్చేసి 233 మంది విద్యార్థులు అయితే సరిపోతారు. సో ఉమెన్స్కి వచ్చేసి 151 విద్యార్థులు అయితే సరిపోతారు, బాయ్స్కి వచ్చేసి 58, ఇంకా పీజీ హాస్టల్స్కి విద్యార్థులకు వచ్చేసి 24, టోటల్ వచ్చేసి 233 మంది విద్యార్థులు అయితే హాస్టల్లో ఫిల్ చేయొచ్చు. ఓకే.